ఇది వచ్చేసి 12 years బేబీకి లాంగ్ ఫ్రాక్. ఇలా తీసేసుకొని ఒక స్టెప్. దీని పొడవు వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచుకి ఇంకా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులకి లాఫ్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఆమ్ రౌండ్ కూడా హాఫ్ ఇంచు కింద పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచు ఎంత కింద పెట్టుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇలా అందువల్ల ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. చెస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. 28 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 24 ఇంచెస్. 24 ఇంచెస్కి ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ నడుము దగ్గర నుంచి ఇలా ఆఫ్ చేసుకొని టేప్ని ఒక మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటు, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటు మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచ్కి ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని ఇటు ఒక లైన్, ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. ఇట్లా రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా టక్స్ ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకొని నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా సమానంగా పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని 2.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇలాంటి షీట్ ఒకటి తీసుకోవాలి, క్యాన్ షీటు. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది వచ్చేసి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇట్లా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇట్లా 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి ఇలా గ్యాప్ ఉండేలా చూసేసుకొని ఇట్లా రౌండ్ షేప్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా 2 సైడ్స్ ఇలానే యూస్ చేసుకొని క్యాన్ షీట్ ఐరన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ తీసుకుంటున్నాను. 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకొని 3 ఇంచెస్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. సెంటర్కి ఇంకో లైన్ డ్రా చేసేసుకొని ఇట్లా ఇక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ ఇలా లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా డౌన్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇలా వేసేసుకొని ఇలా ఫ్రంట్కి బ్యాక్కి ఇలా కట్ చేసేసుకోవాలి 2 సైడ్స్. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్కి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఈ షేప్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. కింద పార్ట్ వచ్చేసి కింద పార్ట్కి 10 ఇంచెస్కి దీన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఓ స్టెప్కి ఫస్ట్ స్టెప్కి కట్ చేసేసుకున్నాను. సెకండ్ స్టెప్కి 8 ఇంచెస్కి ఓ స్టెప్కి ఇలా 8 ఇంచెస్కి ఇంకో స్టెప్కి ఇలా
మార్క్ చేసుకోవాలి. ఇంకా 8 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఆమ్ రౌండ్స్కి వేసుకోవడానికి. ఇలా క్యాన్ షీట్ని అరేంజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కట్ వర్క్ ఇలా టర్న్ చేసుకుంటూ సింపుల్గా కుట్టేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. సెంటర్కి కట్స్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా రివర్స్లో కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కట్ వర్క్ని కుట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి కుట్టక ముందు ఎదురెదురుగా ఉండాలి. కుట్టేసిన తర్వాత కూడా ఇలా ఎదురెదురుగా ఉండాలి. ఇలా 2 సైడ్స్ ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా లేస్ని ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా పిన్ని పెట్టేసుకొని ఇలా కట్ వర్క్ని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలానే కుట్టేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బ్యాక్ సైడ్ తిప్పేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ని ఇలా వేసేసుకొని ఫ్రంట్ సైడ్ మీద ఇలా షోల్డర్ జాయింట్స్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ కూడా డాట్లు వేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని హ్యాండ్స్ని ఆల్రెడీ కుట్టేసేసుకున్నాను. లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఇలా అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ని కూడా. ఇలా రివర్స్ చేసేసుకొని డబుల్ కుట్టేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి లైట్ కలర్ తీసుకున్నాం కదా, అందువల్ల ఈ డార్క్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ కింద స్టెప్, ఫస్ట్ స్టెప్ ఇలా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ క్లాత్ తీసుకున్నాము స్టెప్. ఫ్రంట్ బ్యాక్ చూసేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి ఈ స్టెప్ కూడా.
ఈ స్టెప్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ క్లాత్ అంతా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి బార్డర్ అంతా. ఇది వచ్చేసి అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఫైనల్ గా అయితే ఈ బార్డర్ ని నెక్ కి, హ్యాండ్స్ కి ఇలా ఒక స్టెప్ కి వేసుకుంటున్నాము. లేస్ ని అయితే ఇలా ఒక స్టెప్ కి వేసేసుకుంటున్నాను లేస్ ని. ఈ చివరి వచ్చేసి పీకో చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ని ఇలా టేప్ తో డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసేసుకొని ఈ రెండు సమానంగా పెట్టేసుకోవాలి. ఈ టక్స్ పెట్టిన కాడికి ఇలా కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసేసుకొని ఇలా డబుల్ కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా పెట్టేసేసుకొని ఇలా ఎడ్జ్ లో ఇలా కలుపుకొని కుట్టేసేసుకోవాలి. ఈ లైనింగ్స్ వచ్చేసి ఇటువైపుకి తీసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఫ్రాక్ అయితే ఇలా స్కెచ్ చేసుకున్నాము.